సార్ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది సాధ్యమేనా? ఆగస్టు 15వ తేదీలోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏ విధంగా చూడొచ్చు సార్? ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో ₹1,00,000 లోపు రుణం మాఫీ చేశారు. అప్పుడు ఎంతమందికి మాఫీ చేశారు? అప్పుడు కటాఫ్ తేదీని బట్టి 16,000 కోట్లు మాఫీ చేశారు. అది 4 విడతలుగా. 4 విడతలు చేయడం వల్ల దాని వడ్డీ రైతులే భరించారు, 9,800 కోట్లు. ఆ తర్వాత రెండవసారి 2018లో మళ్ళీ ఎన్నికలైనప్పుడు మళ్ళీ ₹1,00,000 మాఫీ అని చెప్పని ప్రకటించాడు. అప్పుడు ఎంత మాఫీ ప్రకటించాడు? 21,000 కోట్లు ప్రకటించాడు. అది 4 విడతలు అన్నాడు. దానికి 12,000 కోట్లు వడ్డీ అయింది. వడ్డీ కావడమే కాకుండా 4వ విడత ఆ ఇచ్చినటువంటి వాటిల్లో 99,999 అంటే ₹1 ఎక్కువ లక్ష వరకు మాత్రమే మాఫీ చేశాడు. ఆ ₹1 కనుక కలిపితే దాదాపు 1,500 కోట్లు మాఫీ చేయాలి. అవి చేయలేదు, అవి అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ₹2,00,000 మాఫీ చేస్తామని. ఇప్పుడు ₹2,00,000 కనుక మనం లెక్క వేస్తే మొత్తం మీద 28,000 కోట్లు అవుతాయి. ఇది డిసెంబర్ 9 వరకు, అంటే దాదాపు డిసెంబర్ 9 వరకు 2,00,000 కోట్లు బాకీ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే ఇక 2,00,000 పైన ఉన్న వాళ్ళు సంఖ్య తక్కువ. అసలు మనకు మొత్తం రైతాంగం ఉన్నది ఎంత? అసలు నిజానికి 68 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో అప్పులు ఇచ్చింది 41 లక్షల మందికే. మిగతా వాళ్ళకి ఇంతవరకు ఏ బ్యాంకు అప్పులు ఇవ్వలే. ఆ ఇచ్చిన అప్పులు కూడా ఏమిటంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను బట్టి ఇవ్వలే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఒక పంటకు ఇప్పుడు పత్తి ఉంది, పత్తికి 18,000 ఇవ్వాలి ఎకరాకు. కానీ ఎకరాకు 18,000 అంటే నాకు 4 ఎకరాలు అంటే 4 18,000 ఇవ్వాలి. కానీ 4 18,000 ఇవ్వకుండా 2 18,000 1 18,000 ఇచ్చారు. ఆ విధంగా ఏమిటంటే 2 లక్షలకు లోపే ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 98% ఉంటారు రైతులు. కాబట్టి వీళ్ళ సమాచారం అంతా సేకరిస్తున్నారు. పోతే బీఆర్ఎస్తో సహా అందరూ చెప్పేది ఏమిటంటే ఈ మాఫీ చేయలేవు అని చెప్పని. ఎందుకంటే వాళ్ళ అనుభవం చెప్తున్నారు, వాళ్ళు 4 విడతలుగా చేశారని. కానీ ఒకటేమిటంటే ఇంకొక అనుభవం ఉంది మనకు. విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మొత్తం భారతదేశానికి 72,000 కోట్లు రద్దు చేశారు రుణాలు. అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11,000 కోట్లు రద్దు చేశారు. ఏం చేశారు వాళ్ళు? ఆ మొత్తం ఈ 72,000 కోట్లను వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఖాతా ఓపెన్ చేసి ఆ ఖాతాలో వేసుకొని వాళ్ళు 4-5 సంవత్సరాలుగా ఆ రుణాన్ని బేబాకీ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే ఈ 28,000 కోట్లను తమ ఖాతాలో వేసుకొని రైతులను రుణవిముక్తులు చేయాలి. రుణవిముక్తులు చేస్తే రైతులకు తిరిగి బ్యాంకులో అప్పులు ఇస్తాయి. ఒకవేళ అలా కాక మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ పెట్టారనుకోండి, ఇన్స్టాల్మెంట్స్ కనుక పెడితే రైతులు కట్టరు, అటు గవర్నమెంట్ ఇవ్వదు, మళ్ళీ రైతులు ప్రైవేట్ అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఏమిటంటే ఏకముష్టిగా అంటే ఒకే విడతగా ఈ మొత్తం రుణాలన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి వీటన్నింటినీ ఏమిటంటే ప్రభుత్వం తన ఖాతా ఓపెన్ చేసి బ్యాంకులో ఒక ఖాతా ఓపెన్ చేసి తన ఖాతాలో వేసుకోవాలి. ఆ విధంగా రైతులను రుణవిముక్తులు చేయాలి. ఇది ఆగస్టు 15 వరకు చేస్తా అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఏమిటంటే ఇప్పటికే పంటలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికీ దాదాపు సగం మెట్ట పంటలు వేస్తున్నారు. ఇప్పుడు అప్పులు అవసరం కాబట్టి ఇప్పుడు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. వీళ్ళు ఆగస్టు 15 అంటే అప్పటి వరకు ఏమిటంటే దాదాపు నాట్లు కూడా అయిపోతాయి. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే 2 లక్షలకు లోపు బాకీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి కొత్త అప్పులు ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వం బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఒకటి చెప్పాలి. బ్యాంకర్స్ మీటింగ్ ప్రతి ఏటా మార్చిలో ఏప్రిల్లో పెడతారు. అందులో ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని చెప్పిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి నేతృత్వంలో అది సాగుతుంది. దానికి ఏంటంటే మన లీడ్ బ్యాంక్ మేనేజర్ ఒకడు ఉంటాడు. ఇప్పుడు మనకు ఎస్బీఐ అతను లీడ్ బ్యాంక్ మేనేజర్. ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఈ బ్యాంకర్ల సమావేశం జరిపి 2 లక్షలకు లోపు ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరి అప్పులను పక్కన పెట్టి తిరిగి కొత్త అప్పులు ఇప్పుడే ఇవ్వాలి. ఈ నెలలోనే ఈ నెలలో కనుక ఇవ్వకపోతే ఇప్పటికే ప్రైవేట్ అప్పులు తెచ్చుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది. మీరు ఆగస్టు 15 అంటున్నావు. ఆగస్టు 15 వరకు దాదాపు కలుపులకు వస్తాయి వరి పంటలు.
అప్పుడు నువ్వు మాఫీ చేస్తే అప్పుడు రైతుకు అప్పులు ఇస్తే అప్పుడు ఏం చేస్తాడు? అందువల్ల ఏమిటంటే ఈ 2 లక్షలకు లోపు ఎవరైతే రైతులు బాకీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి కొత్త అప్పులు ఇవ్వడం కోసం బ్యాంకర్ల సమావేశంలో ఆమోదించాలి ఒకటి. తర్వాత అంతకు ముందు ఏమిటంటే ప్రతి ఏటా క్రాప్ రుణ ప్రణాళిక అంటే లోన్స్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తుంటారు. ఎప్పుడు అసలు జనరల్గా చేయాల్సింది ఎప్పుడంటే మే 15 లోపు చేయాలి. ఎందుకంటే జూన్ 15 నుంచి మనం పంటలు వేస్తాం. కాబట్టి మే 15 లోపు చేయకుండా అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆగస్టు సెప్టెంబర్లో చేసేవాళ్ళు. అప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళు 2022-23లో 83,000 కోట్లు రుణ ప్రణాళిక ప్రకటించారు. క్రాప్ లోన్స్ తర్వాత దీర్ఘకాలిక రుణాలు కలిపి. కానీ ఇచ్చిందంత 34,000 కోట్లు మాత్రమే. అది కూడా అందులో బుక్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే రైతులు కట్టినట్టు తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్టు. ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ లాగా జరిగింది గత 10 సంవత్సరాలుగా. ఇప్పుడు అదే కనుక జరిగితే ఏమీ ప్రయోజనం ఉండదు దీనివల్ల. ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలు పక్కకు పెట్టండి, అసలు రైతులే క్షమించరు. ఎందుకంటే రైతులకు నువ్వు రుణమాఫీ చేస్తానంటే కొత్త రుణాలు వస్తాయని చెప్పని ఆశపడతారు. కొత్త రుణాలు రావాలి అని చెప్పంటే ఇప్పుడు 2 లక్షల లోపు బాకీ ఉన్న వాళ్ళు నువ్వు ఆగస్టు 15కే మాఫీ చేయి, కానీ 2 లక్షల లోపు వాళ్ళకు తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలి అని నువ్వు బ్యాంకర్ల సమావేశం పెట్టి వెంటనే మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయాలని చెప్పి అనేది మేము రైతు సంఘంగా మీ దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తెచ్చాం. మొన్న మన మీటింగులో కూడా ముఖ్యమంత్రి ముందర ఈ విషయం చెప్పడం జరిగింది. అందువల్ల ఏమిటంటే సాధ్యమే, కానీ ఎలా సాధ్యం? ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఈ క్యాలిక్యులేషన్ను తమ ఖాతాలో గవర్నమెంట్ ఖాతాలో ఓపెన్ చేసి వేయడానికి. ఇంకొక ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ కేటాయింపులు చేస్తుంటారు శాఖల వారీగా. మనకు 42 శాఖలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వారీగా. ఈ కేటాయించినటువంటి డబ్బు ఎక్కడ డిపాజిట్ చేస్తారు? వాణిజ్య బ్యాంకులలోనే డిపాజిట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు వాణిజ్య బ్యాంకులలో దాదాపు 30-40% డబ్బులు ఈ గవర్నమెంట్ డబ్బులే టర్న్ ఓవర్ చేస్తూ వాళ్ళు ఎక్కువ వడ్డీకి ఇచ్చి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ను కాదనే సమస్య ఉత్పన్నం కాదు. అందువల్ల ఏమిటంటే వెంటనే తమ ఖాతా ఒకటి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ నెలలోనే రైతులకు రుణాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి.